వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అండి, అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునేందుకు గ్రహ సంచారం తెలుసుకుందాం. ద్వితీయ స్థానం కుటుంబ స్థానం ముందు శని వక్రీకరించి ఉండడం, తృతీయ స్థానం ముందు రాహువు మరియు నవమ స్థానం ముందు కేతువు శుక్రులు, అష్టమ మందు రవి బుధులు మరియు షష్టమ మందు కుజుడు మరియు పంచమ మందు గురువు యొక్క ప్రభావం. గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం, గ్రహబలం బాగుంది, దైవ బలం బాగుంది. అయితే ఏలిన నాడిని ప్రభావం ఒక్కటే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు తప్ప ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అన్ని రకాలుగా మీకు యోగదాయకమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఏలినాడిని ప్రభావం ఒకటి, రవి బుధుల యొక్క అష్టమ సంచార ప్రభావం వెరసి మిగతా అన్ని కోణాల్లో ఈ రెండు గ్రహాలు తప్ప మిగతా అన్ని కోణాల్లో మీకు యోగదాయకమైనటువంటి పరిస్థితిగా గోచరం అవుతుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉంది, దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది. కాకపోతే ధైర్యంతో ముందడుగు వేసినట్లయితే అన్నింటా కూడా మీరు విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా నిరుద్యోగస్తులు కాస్త అధిక శ్రమ కోరిస్తే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కాబట్టి మొక్కవోని ధైర్యంతో ఆత్మవిశ్వాసం లోపించకుండా ముందు రోజులు మనకింకా మంచిగా ఉన్నాయనే భావనతో మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ధైర్య సాహసాలు ప్రదర్శిస్తే తప్ప కొన్ని పనులలో మీకు విజయం సంపాదించుకోలేరు. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ధైర్య సాహసంతో ముందడుగు వేయండి. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి, విద్యాలయాలు, వ్యాపారస్తులు, అలాగే ఫుడ్కి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారికి అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి కొత్త నూతన వెంచర్లు ప్రారంభిస్తారు. వ్యాపారం చాలా చక్కగా ఉంటుంది. అన్ని రకాలుగా వసతులు అనేటువంటివి కలుగుతాయి. ప్రభుత్వ పరము నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందుతాయని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే రవి బుధుల యొక్క ప్రభావము, ఏలినాటి శని ప్రభావం తప్ప అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ సౌకర్యాలన్నీ మనకన్నీ అందుబాటులో ఉన్నాయి. ఎలా వినియోగించుకోవాలనే దాని మీద, మన లౌక్యం మీదనే మనకన్నీ కూడాను ఆధారపడి ఉన్నాయి. కాబట్టి లౌక్యముతో తెలివితేటలతో కనుక ముందడుగు వేస్తే అంత మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. అలాగే చూసుకున్నట్లయితే సంతానపరముగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి సంతానం మూలకంగా ఖర్చులు కానీ, సంతానపరంగా సమస్యలు కానీ ఇవన్నీ ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఏది ఏమైనప్పటికీ కూడాను మనిషికి సమస్యలు అనేటువంటి 75% సమస్యలు ధనంతోనే వస్తాయి, 75% సమస్యలు ధనంతోనే తీరుతాయి. కాబట్టి ఏ రోజుల్లో ధనాదాయం బాగుంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం. ముఖ్యంగా మీకు 1వ తారీఖు రోజున ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీకు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. అలాగే అధిక ధనాదాయం కూడా గోచరమవుతుంది. 7, 8, 9 తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే, ప్రధానంగా 2, 3, 4 తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. జిగ్జాగ్ వ్యవహారాలుగా ఉంటాయి. ఏ పని ఎందు చేయాలన్నా కానీ బద్ధకం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎంత మంచి ప్రాజెక్టులు వచ్చినప్పటికీ వినియోగించుకోలేనటువంటి పరిస్థితి. అంటే మీరు ఆల్రెడీ ఒక దానికి కమిట్మెంట్ అయి ఉంటారు, ఒక పనికి. కానీ మీరు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు పని కమిట్మెంట్ అవ్వడం వల్ల మీకు వస్తాయి.
ఈ కమిట్మెంట్ అవ్వడం వల్ల ఆ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతారు. ఈ విధంగా మీరు ఒక పనిలో నిమగ్నం అవుతారు. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే వాటిని వినియోగించుకోలేనటువంటి పరిస్థితి మీకు 2, 3, 4 తారీఖుల్లో గోచరమవుతుంది. 5, 6 తారీఖుల్లో సంతానంతో విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 7, 8, 9 తారీఖుల్లో మీకు ఉద్యోగపరంగా అన్ని రకాలుగా మంచి యోగదాయకంగా ఉంటుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. అలాగే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు ఈ తేదీలో గోచరమవుతున్నాయి. ముఖ్యంగా ధనాదాయం కూడా చక్కగా ఉంటుంది. 10, 11 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి అంతా శుభ ఫలితాలు పొందుతారు. 10, 11 తారీఖులు అని చెప్పవచ్చు. 12, 13 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే అధిక ధన ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ మీరు ప్లానింగ్ ప్రకారం పెట్టుకున్న ఖర్చులు 12, 13 తారీఖుల్లో ఉంటే వాటిని వాయిదా వేసుకోవడమో ఖర్చు తగ్గించుకోవడమో చేసుకుంటే ఆకస్మికమైన ఖర్చులు 12, 13 తారీఖుల్లో ఉంటాయి. కాబట్టి వాటిని మీరు రెండూ కలిస్తే ఇబ్బడి ముబ్బడిగా మీ ఖర్చులు తట్టుకోలేరు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. సంయమనం, తెలివితేటలతో ఖర్చుల్ని మీరు పొదుపుగా వాడుకోండి. ఇక 14, 15 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అలాగే ఒక పెద్ద బాధ్యతని మనం పూర్తి చేసుకున్నాము, లేకపోతే ఒక పనిని మనం కంప్లీట్ చేసామనే ఒక సంతోషము, సంతృప్తి మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. బంధుమిత్రులు అలాగే కుటుంబ సభ్యులతో విందుల వినోదాల్లో పాల్గొంటారు. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే 2, 3, 4, 12, 13 తారీఖులో ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగా మీ యొక్క ఖర్చులని ప్లానింగ్ చేసుకోండి. అయితే ఇక్కడ దైవానుగ్రహం, గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం లేనిదే ఏ సమస్యల్ని కూడా పరిష్కరించుకోలేరు. కాబట్టి పైగా ఏలిన నాటి శని ప్రభావం కూడా మీకు అధికంగా ఉన్నటువంటి కారణం చేత ఈ ఆగస్టు 31వ తారీఖు రోజున శని త్రయోదశి అనగా పుష్యమి నక్షత్రము, శని త్రయోదశి కలిసిన అరుదైన రోజు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ, మిథున, కర్కాటక, సింహతులో, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే గత జన్మ కర్మదోష ప్రభావాలు. కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ హోమాలు మరియు 2వ తారీఖు సెప్టెంబర్ 2వ తారీఖు రోజున సోమవారము అమావాస్య, సోమవతి అమావాస్య. ఇది కూడా అరుదైనటువంటి పుణ్యతిథి. ఆ రోజున దేవతల యొక్క అనగా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి జటిలమైన సమస్యలు, కోరిన కోరికలు నెరవేరడం కోసం, జటిలమైన సమస్యల పరిష్కారం కోసం వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల హోమాలతో పాటు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు చేయించడం జరుగుతుంది. వాటికి పర్ హెడ్ 1500. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే పితృపక్షాలలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతున్నాయి మా ఆధ్వర్యంలో. పితృదోషము వేరు, పిండ ప్రదానం వేరు. పితృదోషం అనగా తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో రోడ్ దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, 60 ఏళ్ల లోపల ఏ విధంగా చనిపోయినా, పిండ ప్రదానాలు చేయలేకపోయినా, పెళ్లి కాకుండా చనిపోయినా ఇవి పితృదోషాలు అని అంటారు. ఈ పితృదోష నివారణకి సెప్టెంబర్ 25, 30 తారీఖుల్లో పితృదోష నివారణ కార్యక్రమాలు శాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురువుగారు, ఇప్పుడు మకర రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదంటారు? మకర రాశి వారు ప్రధానంగా ప్రతిరోజు సాయంకాలం సంధ్యా సమయంలో తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి కానీ, లేదా రావి చెట్టు మొదట్లో తూర్పు వైపున మొహం పెట్టి విష్ణు సహస్రనామ పారాయణం ఒకసారి కానీ, లేదా విష్ణు అష్టోత్తరం 5 సార్లు కానీ పారాయణం చేసినట్లయితే చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక 8 రోజుల పాటు ఈ విధంగా చేయండి. మకర రాశి వారికి అనుకున్నటువంటి ఫలితాలు మీరు పొందుతారు. ఇవి మీకు రాశి రీత్యా ఇచ్చేటువంటి ఫలితాలు. జన్మకుండలి రీత్యా వచ్చేటువంటి ఫలితాల్లో మీకు సమస్యలు అధికంగా ఉన్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించినట్లయితే వారిచ్చే సలహాలు, సూచనలు కనుక పాటిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అసలు మకర రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. ఎలాంటి పరిహారం చేసుకోవాలి? ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.